హాయ్ హలో అందరికి నమస్తే. టీడీపీ ఫేక్ క్లిక్కర్ స్కామ్లో వైసీపీ ప్రమేయం ఉందని చెప్పి అధికార పార్టీ చెప్తా ఉంది. వైసీపీ ప్రమేయం లేదు అనడానికి ఒక 6 లాజిక్ పాయింట్లు మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా ఉన్నాయి చెప్పాలంటే, కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఈ వీడియో చూసిన తర్వాత లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఛానల్ రిపోర్ట్స్ కొట్టడం జరిగింది, కాబట్టి ఈ వ్యూవర్షిప్ అనేది తగ్గిపోయింది. మీరు షేర్ చేయడం ద్వారా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మంచి ప్రభుత్వాన్ని చూసి పండగ చేసుకోవాలి గెలిపించినందుకు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీళ్ళు తప్పు చేసి ఆ తప్పుని సరిదిద్దుకోకుండా వేరే వాళ్ళపైన ఎంత అద్భుతంగా నెట్టేస్తూ ఉన్నారు, ప్రజల్ని ఎంత అద్భుతంగా మోసం చేస్తూ ఉన్నారు అనడానికి. ఎందుకంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి చర్చించుకుంటే ప్రయోజనం లేదు, గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి అనుభవించాల్సిందే ఈ 3 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు అర్థమైంది. ఒక సిట్టును ఏర్పాటు చేసి దాన్ని వైసీపీ పార్టీ మీద నెట్టేసి దీన్ని క్లోజ్ చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ వేసుకున్నారని చెప్పి ఆయన మాటలు బట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి, మూలాలు ఎక్కడి నుంచో ఉన్నాయి. అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ షాకింగ్ నిజాలు ఇప్పుడు చెప్పకూడదంటే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు. ఆ చెప్పకుండా ఇప్పుడు ఆ షాకింగ్ నిజాలు ఏంటంటే, జనార్దన్ రావుది ఒక వీడియో రిలీజ్ చేశారు. అన్ని నిజాలు అందులోనే ఉన్నాయి, జనార్దన్ రావు మాట్లాడినటువంటి వీడియోలోనే. ఏ రకంగా అంటే, అరెస్ట్ అయిన తర్వాత ఆ వీడియో రిలీజ్ అయింది. సో మరి విచారణ జరుగుతున్నటువంటి ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చింది? సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. అది అఫీషియల్గా చెప్పాలి అని చెప్తే చెప్పలేదు. ఒకవేళ ఈయన వీడియో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అరెస్ట్ కన్నా ముందేనన్నా రిలీజ్ చేసి ఉండి, రిలీజ్ కంటే ముందే చెప్పి ఉండి ఉంటే అది వేరే విషయం. ఆయన ఏం చెప్తాడంటే, జోగి రమేష్ యొక్క ప్రమేయం ఉందని చెప్తాడు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా కౌంటర్ చేస్తూ ఉన్నారు. జనార్దన్ రావు గారు మీరు మర్చిపోయారు, జోగి రమేష్ కాదు సీఎం రమేష్ పేరు అనుకుంటా, బహుశా మీరు తడబడ్డారేమో అనే దీంట్లో కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. చేస్తారు, ఎందుకంటే ప్రమేయం లేనటువంటి వ్యక్తులు. అసలు కేసును బయట పెట్టిందే నేను రా నాయనో అని చెప్పి జోగి రమేష్ చెప్తా ఉన్నాడు. ఎనీ టైం ఎక్కడైనా ఛాలెంజ్కి సిద్ధం, నా పిల్లల్ని తీసుకొని ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా వస్తా, లేకుంటే ఏ ఆలయానికైనా వస్తా, ప్రమాణం చేస్తా, మీరు చేస్తారా? పోనీ వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేనే మీ ఇంటికి వస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు జోగి రమేష్. సిబిఐ ఎంక్వైరీ అయినా సరే, ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ ప్రమాణానికైనా సిద్ధమే అని చెప్పి ఆ సవాల్ని వీరు స్వీకరించే పరిస్థితులు లేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. జోగి రమేష్ పాత్ర ఉంది, వైసీపీ పాత్ర ఉంది అని చెప్పి. ఓకే, ఇంకొకటి ఈయన ఏమంటాడు, బాబుకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి డ్యామేజ్ జరగడం కోసం అని చెప్పి జోగి రమేష్ ఫోన్ చేస్తే, నువ్వు గతంలో చేసావు కదా, దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పాడంట. కాబట్టి చిత్తూరు జిల్లాలని తంబలపల్లిలోనే పెట్టమని చెప్పినాడంట. మరి చంద్రబాబు పేరే డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ కుప్పంలోనే పెడతారు కదా. సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరుగుతుందంటే ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది కదా చంద్రబాబు నాయుడికి. మరి అక్కడ పెట్టమని చెప్పకుండా ఇక్కడే ఎందుకు పెట్టాడు? అసలు తంబలపల్లి నియోజకవర్గం ఎక్కడ ఉంది, జోగి రమేష్ ఉండే నియోజకవర్గం ఎక్కడ ఉంది? నాకైతే అర్థం కాల. మరి నిజంగానే జోగి రమేష్ చంద్రబాబు ప్రభుత్వాన్ని పాడు చేయాలని, చెడ్డ పేరు తీసుకురావాలని అన్నప్పుడు మరి ఈ జనార్దన్ రావు చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పొచ్చు, వాళ్ళతో అనుబంధం ఉంది కదా. సురేంద్ర నాయుడికి, చంద్రబాబు నాయుడికి, జయచంద్ర నాయుడికి, వీళ్ళందరికీ లింకులు ఉన్నాయి కదా. వాళ్ళ అనుబంధం ఉన్నప్పుడు, సార్ ఇట్లయితే మీ మీద కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదు? ఇది ఒక పాయింటా? అండ్ అదేవిధంగా పోనీ ఈయన చెప్పలేదు అనుకుందాం, సురేంద్ర నాయుడు ఉన్నాడు. సురేంద్ర నాయుడు అన్ని వ్యవహారాలు ఇక్కడ చక్కదిద్దుతూ ఉన్నాడు, ఈ రాకెట్ను ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. సురేంద్ర నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈయనకి క్షమాభిక్ష పెట్టాడు. యావజ్జీవ కారాగార శిక్ష పడితే బయటికి తీసుకొచ్చి క్షమాభిక్ష పెట్టినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఈయన దైవం, ప్రాణభిక్ష పెట్టాడు కాబట్టి పోనీ ఈయనైనా చెప్తాడు కదా, చంద్రబాబు మా దేవుడికి అన్యాయం జరుగుతుంది, మా దేవుడి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడని ఈయనైనా చెప్పాలి కదా. చెప్పలేదు ఎందుకు? మరి లోకేష్తో పరిచయం ఉంది, చంద్రబాబుతో ఉంది, ఈ లీడర్లను తీసుకుపోయి పరిచయం చేసి టికెట్లు ఇప్పించేంత కెపాసిటీ సురేంద్ర నాయుడుకి ఉంది. మరి ఎందుకు చెప్పలేదు? ఆపొచ్చు కదా, ఆపాలనుకుంటే వాళ్ళు. చెప్పలేదు అంటే జోగి రమేష్ అసలు వీళ్ళతో చెప్పలేదు. వీళ్ళు సొంతంగా చేసినటువంటి ఆలోచన, వీళ్ళు సొంతంగా చేసినటువంటి స్కామ్ ఇది. మరొకటి, ఇక్కడ ఫోన్ పోయింది. ఆయన రావడానికి ముందే నవ్వుకుంటూ ఎయిర్పోర్ట్లో నవ్వుకుంటూ వచ్చినాడు. మామూలుగా ఎవరైనా కేసులు స్కామ్లు ఉంటే వేరే దేశాలు ఉంటే రారు, కానీ ఆయన వచ్చాడు అంటే ముందే పక్క ప్లాన్ ప్రకారం చేశారు. ఆ ఫోన్ ఎట్లా పోయింది? ముంబై ఎయిర్పోర్ట్లో పోయిందంట. ఆఫ్రికా నుంచి వస్తుంటే పోయిందంట, ఫోన్ మిస్ అయిందంట. ఫోన్ మిస్ అయితే సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఏరోప్లేన్లో ఆ ఫ్లైట్లో ఎవరైనా కొట్టేస్తే కూడా దొరుకుతుంది. మరి అంత దొంగలు ఉంటారా ఫ్లైట్లో? అంటే ఈయన వచ్చిన ఫ్లైట్లో దొంగలు, వాళ్ళందరూ దొంగలు చేస్తారు కదా ఈయన. మరి అంటే ఫోన్ పోయిందంటే ఇదంతా డ్రామా. ఆ ఫోన్ కనుక దొరికితే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క లింకులు, సంభాషణలు, మెసేజ్లు ఇవన్నీ బయటపడతాయి కాబట్టి ఆ ఫోన్ పోయిందని చెప్తా ఉన్నారు. మరి ఇది పాయింట్ కదా. ఫోన్ నెంబర్ బయటికి తీస్తే, ఆ ఫోన్ బయటికి తీస్తే, అందులో ఉన్నటువంటి వ్యవహారం అంతా బయటకు వస్తే అసలైనటువంటి దొంగలు ఎవరనేది బయటికి వస్తుంది కదా.
ఇంకొకటి వైసీపీ హయాంలో స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి వీళ్ళు సిట్టు విచారణ అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా కుట్రలు బయటపడతా ఉన్నాయి, ఒకరోడు బయటకు వస్తూ ఉన్నాడు, తవ్వే కొద్ది వెళ్తుంది అన్నారు కదా. మరి ఈ క్రమంలో నిజంగానే కనుక వీళ్ళ ప్రమేయం ఉండి ఉంటే, విచారణ చేసి ఉంటే దీనికి సంబంధించిన లింక్ కూడా బయటకు వస్తుంది కదా. మరి ఎప్పుడైనా ఈ మన 15 నెలల కాలంలో ఈ తంబలపల్లి ఈ కల్తీ రాకెట్కి సంబంధించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చిందా? రాలేదు కదా. ఒకవేళ ఉండి ఉంటే వీళ్ళు వదిలేసేటోళ్ళ. సో ఇక్కడ వైసీపీ ప్రమేయం లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. వాళ్ళ సొంత స్కామ్ ఇది, వైసీపీకి సంబంధం లేనిది ఇది. సో ఇక్కడ ఇరికించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎంత కాన్ఫిడెంట్గా మీరు వీళ్ళ ప్రమేయం ఉంది అన్నప్పుడు సిట్ విచారణ వద్దు, మీ జోబులో సంస్థతో విచారణ వద్దు, సిబిఐతో విచారణ చేయించండి, వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టు విచారణ చేపిస్తే అసలైనటువంటి దొంగలు ఎవరో బయటపడతారు కదా. ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, దీని వెనక ఎంత పెద్ద స్కామ్ ఉంది, ఎంతమంది లీడర్ల ప్రమేయం ఉంది, ఎక్కడెక్కడ ఇది పాకింది అనేటువంటి అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. మరి సిబిఐ విచారణ మనం చేయం, ఎందుకంటే అసలైన నిజం బయటకు వస్తుంది కదా సిబిఐ విచారణ చేస్తే. ఇది సిట్ అనుకోండి, మన జేబులో ఉంటుంది, మనం ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఇప్పుడు కదా జనార్దన్ రావు వీడియో బయటకు పంపించినట్టు అన్ని ఆ వీడియోలో మాట్లాడినటువంటి అబద్ధాలే. జోగి రమేష్ చెప్పాడు, నన్ను మోసం చేశాను, అందుకే నేను బయటకు వచ్చాను, నువ్వు అంతకుముందు చేసావు కదా, ఇప్పుడు కూడా కంటిన్యూ చేయి, పాడు చేద్దాం, చంద్రబాబు ఇమేజ్ని డ్యామేజ్ చేద్దాం అని చెప్పాడని ఏమన్నా అర్థం ఉందా? మరి ఇంత జరుగుతుందన్నప్పుడు, కుట్ర జరుగుతుందన్నప్పుడు, చంద్రబాబు మీద ప్రేమ ఉన్నప్పుడు మరి అప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నావు? చెప్పకుండా ఇప్పుడు ఇరికించడానికి అద్భుతమైనటువంటి ప్లాన్ చేసి స్కెచ్ వేసి రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది. ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు ఏమో షాకింగ్ నిజాలు బయటకు వస్తాయన్నాడు, దాని తగ్గట్టుగానే జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశారని చెప్పి జోగి రమేష్ చెప్తే వీళ్ళు చేసే పరిస్థితులు ఉన్నారా? జోగి రమేష్ మాట వింటారా వీళ్ళు, కామెడీ కాకపోతే? సో ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వైసీపీ ప్రమేయం లేదు అనడానికి అనేక ఉదాహరణలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. జనార్దన్ రావు వీడియోలోని అన్ని నిజాలు ఉన్నాయి. ఇది వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే. సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరొక వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, లింకును షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా రీచ్ పెరుగుతుంది. అదేవిధంగా వెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.